వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో అన్ని ప్రధాన ఆలయాలలో బీఆర్ నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలంటూ పూజలు నిర్వహించారు. బీఆర్ నాయుడు గారు పరాయి మహిళలతో ఒక అక్రమ సంబంధాన్ని నెరపడం, ఆ వైదిక బ్రాహ్మణ మహిళ ఆవేదనతో చంద్రబాబు నాయుడు గారికి రాసినటువంటి లేఖ, అలానే వీడియోలు బయటకు వచ్చి ఈనాటితో నెల రోజులు గడుస్తున్నా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. ఏమాత్రం ఉలుకు పలుకు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కానీ, జనసేన పార్టీ వైపు నుంచి కానీ, కూటమిలో మరో భాగమైనటువంటి బీజేపీ నుంచి కానీ రాలేదు ఇప్పటికీ. పైగా ఈ ఒక నెలలోనే చంద్రబాబు నాయుడు గారు ఆయన మనవడి పుట్టినరోజు వేడుకను పురస్కరించుకొని కొండపైన అన్నదాన కేంద్రానికి వచ్చినప్పుడు ఆయన వెంటనే బీఆర్ నాయుడు గారు ప్రత్యక్షం కావడం, దాన్ని చూసి హిందువులందరూ కూడా యావగించుకోవడం, అది మర్చిపోక మునిపే ఒంటిమిట్టకు మన శ్రీరామనవమి సందర్భంగా అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి వెనకాల బీఆర్ నాయుడు గారు మళ్ళీ తిరిగి కనపడ్డాన్ని దారుణంగా, హేయంగా, నీచంగా అందరూ మాట్లాడుకునేటటువంటి పరిస్థితి. ప్రతి నిత్యం తిరుమల గురించి, తిరుమల పవిత్రత గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వ హయాంలో మీరు నియమించినటువంటి చైర్మన్ ఇంత నీచాతి నీచంగా ప్రవర్తించి తిరుమల పవిత్రతనంతా మంట గలిపినా మీరు పట్టించుకోవడం